ఇవాళ మనం ఒక గేమ్ చేంజింగ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఏదో ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చే టెక్నాలజీ గురించి కాదు. ఇప్పటివరకు మనం సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది మన ఛానల్లో. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ప్రజెంట్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ కానీ ఎల్ఎఫ్పి బ్యాటరీ కెమిస్ట్రీకి ధీటుగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి గేమ్ చేంజింగ్ టెక్నాలజీ కింద సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అయితే రాబోతున్నాయి. అవి మనం అనుకున్నంత డిలే కాకుండా చాలా ఫాస్ట్గా అయితే టెక్నాలజీ రాబోతుంది. మరి ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా రావడం వల్ల మన ఈవీ రంగంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆ టెక్నాలజీని ఎంత ఫాస్ట్గా తీసుకొస్తున్న ఆ కంపెనీ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఒక్క విషయం అయితే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలనండి, మన సరిగ్గా ఇంకొక 2 సంవత్సరాల్లో మన ఈవీ ఇండస్ట్రీలోకి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అయితే రాబోతున్నాయి. ఇదేదో ప్రోటోటైపింగ్ స్టేజ్లో కాదు, రెడీ టు ప్రొడక్షన్ రెడీ స్టేట్లో మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అయితే రాబోతున్నాయి. అదే సోడియం అయాన్ బ్యాటరీస్ అనమాట. ఇప్పటి వరకు మనకి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అనగానే ఒక టొయోటా కంపెనీ మాత్రం గుర్తుకొచ్చేది. బట్ ఇక మీదట ఆ టొయోటా కంపెనీ కూడా కాదండి, ప్రొడక్షన్ రెడీ అంటే ఒక ఎలక్ట్రిక్ కార్లో మన 2025 లేదంటే 2026 సంవత్సరంలో మన రోడ్ల మీద తిరిగే ఎలక్ట్రిక్ కార్ మీద అయితే ఖచ్చితంగా మన సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అయితే చూడబోతున్నాం. ఆ కంపెనీ ఏదో కాదు, సిఏటిఎల్ కంపెనీ. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న మేజర్ సమస్యలు రేంజ్ గురించి కానీ లేకపోతే ఛార్జింగ్ టైం గురించి కానీ డ్యూరబిలిటీ సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని పటాపంచులు చేసి వీటన్నిటికీ సమాధానం ఇచ్చే విధంగా ఈ సరికొత్త టెక్నాలజీ అయితే ఉండబోతుంది. ప్రీవియస్గా మనకు చాలా కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఏదైతే మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇనీషియల్గా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ వన్స్ దాని యొక్క అడాప్టివిటీ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఎక్కువ కంపెనీస్ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ యూజ్ చేస్తే కనుక ఈవీస్ ఏదైతే ఉన్నాయో మరింత చౌక ధరకే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఎక్కువ డ్యూరబిలిటీ ఉండడం అనేది సాలిడ్ స్టేట్ బ్యాటరీ వెహికల్స్కి అయితే ఒక మేజర్ అడ్వాంటేజ్గా ఉంది. ఇక ఇప్పుడు సిఏటిఎల్ విషయానికి వస్తే వేల సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో శాంపుల్ వ్యాలిడేషన్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట. అంటే దాదాపుగా ప్రొడక్షన్ రెడీకి అయితే సిద్ధమైపోయినట్టుగా మనం భావించవచ్చు. వేరే కంపెనీస్ ఏదైతే ఉంటాయి కనుక వాళ్ళు సరిగ్గా డెలివరీ చేస్తారో లేదో, వీళ్ళు అనుకున్న టైంకి ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ వస్తాయని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ సిఏటిఎల్ కంపెనీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. బోలెడంతా R&D సైంటిస్టులు అయితే దీంట్లో వర్క్ చేస్తున్నారు. వేలాది మంది ఇంజనీర్స్ అయితే వీళ్ళ కంపెనీలు అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళ ట్రయల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్లో 20 amp hours అప్ టు 20 amp hour వరకు అయితే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ని అయితే టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ కెపాసిటీ వరకు వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ట్రయల్ రన్స్ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిఏటిఎల్ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు టెర్నరీ బ్యాటరీస్ అనేవి ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వీటి ఎనర్జీ డెన్సిటీ ఏ రేంజ్లో ఉందంటే 50 Wh/kg వరకు ఉంది. సాధారణ ప్రజెంట్ లిథియం అయాన్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ కానీ ఎల్ఎఫ్పి అరౌండ్ మనకి 150 నుంచి 160 Wh/kg వరకు ఎల్ఎఫ్పి బ్యాటరీ టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ వీళ్ళు డెవలప్ చేస్తున్న ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీయే దాదాపుగా 3 రెట్లు అధికంగా ఎనర్జీ డెన్సిటీతో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ రేంజ్లో వీళ్ళ R&D అయితే ముందుకు సాగుతుంది. నిజంగా ఊహించుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా 500 Wh/kg ఎనర్జీ డెన్సిటీతో బ్యాటరీ ప్యాక్స్ వస్తే కనుక ఇవాళ టెస్లా వంటి కార్లు కానీ టాటా నెక్సాన్ ఇవి వంటి కార్లు సేమ్ అదే సైజు కార్లలో ఒక 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ని మన అమాంతో 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే కార్ కింద మార్చుకోవచ్చు అనమాట. అదే ఆర్కిటెక్చర్లో. ఇక సాలిడ్ స్టేట్ బ్యాటరీలో 3 విషయాలు ముఖ్యం అండి: ఆక్సైడ్, పాలిమర్, సల్ఫైడ్. మేజర్గా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ మీద టెస్టింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క కెపాసిటీ మీద అయితే స్టార్ట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ 1 amp hour కెపాసిటీ మీద టెస్టింగ్ చేస్తారు. అలా కొంచెం పెరుగుతూ ఉంటుంది. 2 amp hour, 3 amp hour, 4 amp hour అలా ఫైనల్ టెస్టింగ్ వచ్చి ఇప్పుడు సిఏటిఎల్ కంపెనీలో అప్ టు 20 amp hour వరకు అయితే వీళ్ళ టెస్టింగ్ ఫేజ్ అయితే రీచ్ అయిపోవడం జరిగింది. అలానే ఏప్రిల్ నెలలో సిఏటిఎల్ సైంటిస్ట్ అనే కాయ్ గారు ఏమని చెప్పారంటే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో అప్ టు 10 amp hour వరకు కూడా టెస్టింగ్ చేసాము, దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే బాగా వచ్చినాయని చెప్పడం జరిగింది. క్యాథోడ్ మెటీరియల్స్లో కానీ యానోడ్ మెటీరియల్స్లో కానీ సరికొత్త మార్పులు గుర్తించామని చెప్పి వీళ్ళ ఆ సైంటిస్ట్ గారు చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు 400 Wh/kg ఎనర్జీ డెన్సిటీతో బ్యాటరీ ప్యాక్స్ని అయితే తయారు చేస్తున్నారు, కండెన్స్డ్ బ్యాటరీస్. బట్ ఇవి ప్రజెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. బట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం అయితే త్వరలో మీకు చెప్పిన 2 సంవత్సరాలు అయితే మార్కెట్లో తీసుకురావడానికి ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికైతే సిఏటిఎల్ కంపెనీ కూడా అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే మాస్ ప్రొడక్షన్కి వెళ్ళడం అండి. ఇప్పుడు మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో, ఈ సిఏటిఎల్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళు ఇనీషియల్గా ప్రొడక్షన్ చేసుకునేటప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏమవుతుందంటే వీళ్ళు స్కేలింగ్ చేయకపోతే
మాస్ ప్రొడక్షన్ చేయకపోతే వీళ్ళు ఎన్ని బ్యాటరీ ప్యాక్స్ తీసుకొచ్చినా కూడా కాస్ట్ పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్లో బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేస్తారో అప్పుడు మాత్రమే వాల్యూమ్స్ పెరిగితే కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. దానికోసం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కనీసం 2026కి ప్రొడక్షన్ పెంచుకున్న 2027కి మాస్ ప్రొడక్షన్ వెళ్ళే ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. సరే అంతా బాగానే ఉంది, కానీ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ లో నిజంగా మేజర్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఇప్పుడు మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అయితే యూస్ చేస్తారు. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ లో సాలిడ్ ఎలక్ట్రోలైట్ అయితే యూస్ చేస్తారు అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫాస్ట్ ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా దాదాపుగా 5 నిమిషాల టైంలో అయితే ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. లైఫ్ టైం కూడా చాలా వరకు పెరిగిపోతుంది అనమాట. సరిగ్గా ప్లాన్ చేసుకుని మాస్ ప్రొడక్షన్ చేస్తే మరింత చవకగా ప్రజెంట్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కన్నా తక్కువ రేటుకి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే CATL చెప్పినట్టుగా 2026 సంవత్సరం కల్లా కనుక సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ మార్కెట్లోకి వస్తే ఈవీ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం గ్యాసోలిన్ వెహికల్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ కంబషన్ ఇండస్ట్రీకి మొత్తం ఒక గేమ్ చేంజర్ కింద అయితే రావడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇది CATL కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకురాబోతున్న ఈ సరికొత్త సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. అలానే మీరు CATL బ్యాటరీ ప్యాక్ మార్కెట్లోకి వస్తే ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? రేటు తగ్గాలి, అలానే ఫాస్ట్ ఛార్జింగ్, ఇలా 2-3 అంశాల్లో మీకు ఏది బాగా వస్తే మీకు ఉపయోగపడుతుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MBS ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.